హాయ్ బ్రో. యాహ్! అయితే ఈరోజు ఒక చిన్న అంటే మీరు జాయిన్ అయ్యారు గదా! మన కోర్స్‌లో. అవును బ్రో. సో, చిన్న ఫీడ్‌బ్యాక్ లాగా అనుకోండి బ్రో ఈరోజు. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ మీరు హానెస్ట్‌గా మీకెలా ఓకే. అనిపిచ్చింది? అసలు ఎన్ని మంత్స్ మీరు ఉన్నారు మన దాంట్లో? అండ్ మీ పీఎన్ఎల్ గూడా నేను అడుగుతాను. మీ స్క్రీన్ షేర్ చేసి చూపియండి అది గూడా. ఎందుకంటే మనం షూర్ బ్రో. ఆహ్, ఆహ్, అది గూడా సో, ఫస్ట్ అసలు మన పేజ్ అంటే మీరెట్లా కాంటాక్ట్ అయ్యారు బ్రో? నాకెట్లా తెలిసింది మీకు? యాక్చువల్లీ బ్రో మీ పేజ్ లో స్టార్టింగ్ అప్పుడు 100 డేస్ ఛాలెంజ్ చేశారు గుర్తుందా కాలేజ్కి వెళ్ళేటప్పుడు. అవునవునవును. నేను అప్పటి నుంచి నేను నార్మల్గా ఫాలో అవుతా ఉండేవాడిని మీ పేజ్ ని. ఓకే. రెగ్యులర్ గా డైలీ 1K 2K లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా పెడతా ఉండేవాళ్ళు కదా 100 డేస్ ఛాలెంజ్. అవునవునవును. అది ఫాలో అవుతా ఉండేవాడిని. మధ్యలో మీరు ఎందుకు ఏదో రీజన్ వల్ల ఆపేసిన తర్వాత అన్ఫాలో చేశాను. ఓకే. అంటే కంటెంట్ ఏం రావట్లేదు కదా అని చెప్పి ఆపేశాను. మళ్ళీ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటే ఒక రీల్ వచ్చింది. ఓకే. అరే ఈ పేజ్ ఆల్రెడీ చూసింది కదా మనం ఇది ఆపేసింది మళ్ళీ స్టార్ట్ అయిందా ఏంటని చెప్పి ఓపెన్ చేసి ఫాలో అయితే అప్పుడు మళ్ళీ ఎడ్యుకేషనల్ కంటెంట్ అప్పటికి కోర్స్ కూడా లాంచ్ చేస్తావు నువ్వు. ఓకే. ఓకే. ఆ! ఇలా కోర్స్ లాంచ్ చేసి ఇలాగ మనకు ఒక ఛానల్ సెపరేట్ గా పెట్టారు అని చెప్పి చూసి జాయిన్ అయ్యి మీకు టెక్స్ట్ చేశా. హ్మ్. ఆ, అంటే మీ స్టార్టింగ్ నుంచి ఉన్నాను నేను, మధ్యలో అది కంటెంట్ అప్డేట్ ఆపేసిన తర్వాత నేను ఎగ్జిట్ అయ్యాను, మళ్ళీ తర్వాత జాయిన్ అయ్యా తెలిసిన తర్వాత. ఓకే. ఓకే. ఆ! ఇక అది తెలిసిన తర్వాత ఆల్మోస్ట్ ఎంత ఒక 2-3 months ఇది చూశాను మొత్తం. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీస్ కానీ మీరు హ్మ్. పెడుతుంటారు కదా, టెలిగ్రామ్ లో అప్డేట్స్ ఉన్నాయి కదా, అవునవునవును. కోర్స్ మెంబర్స్ ప్రాఫిట్స్ కానీ డైలీ మీరు లైవ్ లో ఇచ్చే కాల్స్ కానీ లైవ్ లో మీరు ఏమేమి చెప్తున్నారు ఏంటి ఇవన్నీ అబ్జర్వ్ చేశా. ఓకే. ఇక అది చేసిన తర్వాత నేను తీసుకున్నది ఎప్పుడంటే March 23rd. ఓకే. మార్చా? ఓకే. March 23rd నుంచి నేను లైవ్ లో ఉన్నాను, బట్ ట్రేడింగ్ అయితే నేను స్టార్ట్ చేయడం ఆల్మోస్ట్ 1st తారీఖు నుంచి స్టార్ట్ చేసినట్టున్నా. ఓకే. ఓకే. డన్. డన్. ఆ, అయితే నేను చెప్పండి బ్రో. అంటే నార్మల్‌గా అంటే బయట చాలా మంది ఉంటారు కదా బ్రో! కోడ్స్ గాని లేదంటే ఆహ్, అంటే లైవ్ ఇస్తారు కొంతమంది. అండ్ ఇంకా చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కదా! ప్రాఫిట్ అవును షేరింగ్ బ్రో. ఇవన్నీ చేస్తా ఉంటారు కదా! అవును. సో, అట్లా అంటే మీకు ఎట్లా అనిపించింది బ్రో? అంటే మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఏవి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన ఒక 3 విషయాలు చెప్పండి. బ్రో అంటే యాక్చువల్లీ ప్రీవియస్లీ నేను ఇది ట్రేడింగ్ కోసం అని చెప్పి అకౌంట్ హ్యాండ్లింగ్స్ ఇచ్చా ఓకే. మన తెలుగు పర్సన్స్. ఓకే. విత్ ఇన్ ఏ వీక్ 2 lakhs పెడితే 2 lakhs జీరో చేస్తారు. ఓకే. ఆ! ఇంకొక 1 lakh యాడ్ చెయ్యి ఆ 2 lakhs రికవర్ చేస్తా అన్నారు. ఓకే. ఆ, ఇక అది అవ్వదే, ఆల్రెడీ పోగొట్టారు కదా, ఇక మళ్ళీ వాళ్ళు రికవర్ చేస్తా అంటే మనకి ట్రస్ట్ ఎలా వస్తుంది. అవునవునవును. నాకు ట్రస్ట్ రాలేదు, ఇక వాళ్ళని నమ్మకుండా ఆగిపోయాను. ఓకే. ఆ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను కోర్సెస్ తీసుకుంటే మన తెలుగు వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 4 members దగ్గర తీసుకున్నా బ్రో. ఓకే. మన తెలుగులోనే 4 మెంబర్స్ దగ్గర తీసుకున్నారా? ఆ 4 members వరకు నేను కోర్సెస్ తీసుకున్నా, వాళ్ళ పేర్లు చెప్పడం వద్దు, నేను ఆ! చెప్పను. బట్ వద్దులే బ్రో. ఆ! బట్ వాళ్ళ దగ్గర తీసుకున్నా, కొంతమంది దాంట్లో 21 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళవి కూడా తీసుకున్నా నేను. ఓకే. ఆహా! బట్ కంటెంట్ వాళ్ళది ఏముందంటే రికార్డెడ్ వీడియోస్, ఎప్పుడో బాగా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ! అవునవును. ఆ ఓల్డ్ వీడియోస్ స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి అవి. ఓకే. ఓకే. ఆహా! అంటే 2016, 17, 18 కంటెంట్ ఉంది దాంట్లో. ఓకే. ఓకే. అండ్ దట్ వాళ్ళకి లైవ్ సపోర్ట్, ఇప్పుడు మీకు టెక్స్ట్ చేస్తే ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుంది ఒక డౌట్ అవునవును. గురించి. హ్మ్. బట్ వాళ్ళకి టెక్స్ట్ చేస్తే 1 week పట్టొచ్చు, 1 month పట్టొచ్చు ఒక చిన్న డౌట్ కి. ఆహా! ఓకే. ఓకే. లైవ్ సెషన్స్ వీక్లీ పెడతాము అంటారు, ఎక్స్ప్లెయిన్ హ్మ్. చేస్తా కోర్స్ కంటెంట్ అంటారు, బట్ ఆయన డౌట్స్ ఉంటే అడగమంటారు అంతే. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు లైవ్ మన కోర్స్ తీసుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదో టాపిక్ వాళ్ళు తీసుకొని. హ్మ్. బట్ హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు అంటే జస్ట్ వాళ్ళ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తామంటారు. అవునవును. ఆ, మనకేంటంటే అంతమందిలో ఇంట్రోవర్ట్ టైప్ కదా, సో నేను అడగలేకపోయేవాడిని ఆ డౌట్స్ ఏంటని. ఓకే. పర్సనల్ గా మెసేజ్ చేస్తే లైవ్ లో అడగండి అనేవాళ్ళు. ఓకే. ఇక వాళ్ళు అలా చూసాను. కాల్స్ ఇస్తానంటారు కానీ కాల్స్ అయితే ఇవ్వరు, ఇచ్చినా కూడా లైవ్ లో ఇవ్వరు. హుహు. ఓకే. ఓకే. ఒక టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ చేస్తే జస్ట్ ఆ కాల్ అప్డేట్ చేయడం, టార్గెట్ ఎస్ఎల్ అంతే. లైక్ రిస్క్ రివార్డ్ కూడా 1:1 ఉండదు అది. ఓకే. ఇప్పుడు స్టాప్ లాస్ 30 పాయింట్స్ ఉంటే మన టార్గెట్ 30 పాయింట్స్ తీసుకోవాలి. ఓకే. బట్ వీళ్ళది ఎలాగ ఉంటుందంటే స్టాప్ లాస్ 30 పాయింట్స్ ఉంటుంది, ఫస్ట్ టార్గెట్ 15 పాయింట్స్, సెకండ్ టార్గెట్ 25 పాయింట్స్, థర్డ్ టార్గెట్ 35 పాయింట్స్. ఓకే. ఓకే. అర్థమైంది కదా, అంటే అంటే మీకు రిస్క్ రివార్డ్ వన్ ఇస్ అనేది మెయింటైన్ చేయట్లేదు. 1:0.5, హ్మ్. 1:0.75, 1:1 థర్డ్ టార్గెట్ కి ఓకే. రిస్క్ రివార్డ్. సో అది నాకు నచ్చలేదు, నేను ఫాలో అవ్వాలనుకోలేదు. ఓకే. ఓకే. డన్. అంటే ఇప్పుడు మీరు మనతో లైవ్‌లో ఉంటున్నారు కదా! ఇప్పుడు డైలీ మనం లైవ్ సెషన్స్ పెడుతున్నాం కదా! ట్రేడ్ గురించి.
ఎస్ బ్రో ఎస్. సో ఈ లైవ్ సెషన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది బ్రో? అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసే వే అయినా కూడా అది మీకు బాగా అనిపిస్తుందా, లేదంటే? బ్రో మన లైవ్ సెషన్స్ లాగా ఇప్పుడు వరకు నేను ఇంకెవరి దగ్గర చూడలేదు బ్రో. చాలా మంది దగ్గర నేను లైవ్కి వెళ్ళాను కానీ ఎవరి దగ్గర లేదు. అండ్ దట్ వన్ లా ఒక కాల్ తీసుకోవాలి, అంటే 2 calls ఆర్ 3 calls పర్ డే ట్రేడ్ చేయాలి. స్టాప్ లాస్ హిట్ అయితే మినిమం మీ క్యాపిటల్ కి ఇంత పర్సెంటేజ్ వస్తే రిటర్న్ ఆపేయండి. ఈ పాయింట్స్ ఎవరు చెప్పలేదు బ్రో. వాళ్ళు ఒక ఎస్ఎల్ హిట్ అయితే ఇంకోటి ఇస్తారు, అది హిట్ అయితే ఇంకోటి ఇస్తారు, అది హిట్ అయితే ఇంకోటి ఇస్తారు. వెళ్తానే ఉంటది టార్గెట్ వచ్చేంత వరకు. ఓవర్ ట్రేడింగ్ లాగా ఇంకా ఓవర్ ట్రేడింగ్ లాగా. ఇన్ని ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు నేను 4 lakhs చేస్తాను బ్రో అంటే మీరు ఏమన్నారు, అంత వద్దు బ్రో 1 or 2 lakhs తీసుకోండి మాక్సిమం, అంతే ఎక్కువ తీసుకోవద్దు అన్నారు. అవునవును బ్రో. వాళ్ళ దగ్గర అది కాదు, నువ్వు ఎన్ని లాక్స్ అన్నా తీసుకో, ఏమైనా చేసుకో. ప్రాఫిట్ వస్తే స్క్రీన్ షాట్ షేర్ చేసుకుంటారు, లాస్ వస్తే ఓకే వీళ్ళు రికవర్ అంటారు అంతే. ఓకే ఓకే డన్ డన్. యా ఒక్కసారి మీరు బ్రో మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి మీ స్క్రీన్ షేర్ చేసి మీ పిఎన్ఎల్ చూపిస్తారా బ్రో? అంటే మీరు ఎంత ప్రాఫిట్ లో ఉన్నారో. షూర్ బ్రో. మన వర్క్ అనేది మన పిఎన్ఎల్ చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి. అవును. సో మీరు ఒకసారి పిఎన్ఎల్ షేర్ చేసి చూపిస్తే మన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఒక్క నిమిషం బ్రో. అండ్ మీరు ఎంత క్యాపిటల్ యూజ్ చేస్తారో కూడా చెప్పండి. ఓకే బ్రో. యాక్చువల్లీ నేను 50,000 పెట్టాను బ్రో. ఓకే క్యాపిటల్. బట్ నేను యూజ్ చేసింది అయితే 30 or 20 అలా పక్కనే ఉంచాను. ఓకే 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 బ్రో. స్క్రీన్ షేర్ ఆప్షన్ కనపట్లేదు, ఒకసారి ఎనేబుల్ చేయరా? ఒక్క నిమిషం బ్రో. చేశాను బ్రో, ఎనేబుల్ లోనే ఉంది. యు ఆర్ నాట్ అలౌడ్ టు షేర్ యువర్ స్క్రీన్ ఎట్ ద మూమెంట్ అని వస్తుంది. కింద ఆరో సింబల్ ఉంది కదా బ్రో, అదే అక్కడ క్లిక్ చేస్తుంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు షేర్ స్క్రీన్ వస్తుంది. స్టాప్ చేస్తున్నా, నేను స్టాప్ చేస్తే మీకు వస్తుంది. ఇప్పుడు చూడండి బ్రో. సేమ్ ఇప్పుడు కూడా అదే వస్తుంది, యు ఆర్ నాట్ అలౌడ్ టు షేర్ యువర్ స్క్రీన్ ఎట్ ద మూమెంట్ అని. ఒకసారి చూడండి బ్రో ఇప్పుడు. లేదు బ్రో, సేమ్ అలాగే ఉంది, యు ఆర్ నాట్ అలౌడ్ టు షేర్ యువర్ స్క్రీన్ ఎట్ ద మూమెంట్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి బ్రో. లేదు బ్రో, సెట్టింగ్స్ లో డిజబుల్ అయిందేమో బ్రో, ఒకసారి చూడండి నేను షేర్ చేస్తాను. ఒక నిమిషం, ఇప్పుడు చూడండి బ్రో. ఇప్పుడు వస్తుంది మేబీ. ఎస్ ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అవుతుంది కదా బ్రో మీకు? స్క్రీన్ షేర్ అవుతుంది బ్రో. మీరు ఎప్పటి నుంచి అయితే జాయిన్ అయ్యేలో అప్పటి నుంచి డేట్ సెలెక్ట్ చేసుకుంటారు, గుర్తుందా మీకు? మార్చ్ 23rd బ్రో. ఓకే. బట్ నేను స్టార్ట్ చేసింది 1st తారీఖు నుంచి. 1st తారీఖు నుంచి పెట్టమంటారా? పెట్టండి బ్రో. ఓకే, అయితే April 1st నుంచి పెడతాను. April 1st 14th. ఇక్కడ ఉంచండి బ్రో. ఓకే డన్. ఎంత ఉంది ఇది? ఇది 16,902 ఉంది. ఓకే. యాక్చువల్లీ ఎస్టర్డేస్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ సిఈ పొజిషన్స్ హోల్డ్ చేశాను కదా. అవునవును. అవి క్యాపిటల్ లో కాకుండా ప్రాఫిట్ లో దాంట్లో చూపిస్తున్నాయి. ఓకే. సో నేను కాల్ సైడ్ హోల్డ్ లో ఉన్నాను. ఓకే ఓకే డన్ డన్. సెన్సెక్స్ హోల్డ్ లో ఉన్నాను. ఓకే. అదే మీరు ఇచ్చిన కాల్ ఓవరాల్ గా మొత్తం ఎంత ఉంది బ్రో నీకు? ఓవరాల్ ప్రాఫిట్ అది మొత్తం కలిపి ఓవరాల్ ప్రాఫిట్ అయితే చెప్తాను, ఒక్క నిమిషం బ్రో. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫ్రమ్ 23rd సబ్మిట్. ఇదిగోండి బ్రో. ఓకే. 27,872. అండ్ ఒక 8,000 ఒక పొజిషన్ హోల్డ్ లో ఉంది విడిగా. ఓకే ఓకే. 8,000 నేను క్యాష్ చేసుకుంటే 35,000 ప్రాఫిట్ లో ఉన్నాను. ఓకే. 35,000 ప్రాఫిట్ లో ఉన్నారు మీరు ఓవరాల్ గా. యా బ్రో, నేను 50 పెట్టాను. యాక్చువల్లీ నా క్యాపిటల్ ఇప్పుడు 90 అయ్యింది. ఓకే. అంటే అది హెచ్ఏఎల్ పొజిషన్ ఉంది కదా, అది హోల్డ్ లో అది పక్కన పెట్టేస్తే ఇది నిన్న సెన్సెక్స్ చూసుకుంటే మొత్తం 40,000 ప్రాఫిట్ లో ఉన్నాను నేను. ఓకే. 1 month అవుతుందా బ్రో మీరు జాయిన్ అయ్యి? లేదు బ్రో, ఈ మంచి 23rd అవుతుంది. ఓకే ఓకే డన్ 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 డన్. సో చాలా మంచి ప్రాఫిట్ బ్రో, మంచిగా వచ్చింది మీకు. యా బ్రో. ప్రాఫిట్ అయితే. సో అండ్ ఇప్పుడు పిఎన్ఎల్ కూడా చూపించారు కదా బ్రో మీరు. అండ్ మీరు ఎవరికైనా అంటే కొత్తగా ఎవరైనా లైక్ జాయిన్ అవుదామా వద్దా అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా బ్రో, వాళ్ళకి మీరు ఇచ్చే ఒక సజెషన్ చెప్పండి బ్రో, దాంతో ఇంకా క్లోజ్ చేద్దాం. నేను యాక్చువల్లీ బ్రో ఒక 4 members కి రిఫర్ చేశాను. ఓకే. థ్యాంక్ యూ బ్రో.
4 మెంబర్స్ లో ఒక అతను మన గ్రూప్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు, మనకు మీకు మెసేజ్ చేసి చెప్పాను అతని పేరు ఏంటనేది. అవునవునవును. ఇంకొక పర్సన్ ఏంటంటే, నాకు రూమ్ లో నెట్వర్క్ రాక నేను బయట కూర్చుంటాను కదా, ఇప్పుడు నాయిస్ వస్తుందని మాట్లాడుకుంటాం మనం. అవును. అక్కడ ఒక అతను వస్తారనమాట. ఆయన ఎప్పుడు రోజుకి ఒక 10K 25-30K లాస్ అవుతాడు డైలీ. డైలీ ఓకే. ఆయన రోజంతా కష్టపడితే అంత వస్తే అది మొత్తం దీంట్లో లాస్ చేసేస్తారు. ఓకే. అయితే ఆయన నేను మీతో లైవ్ లో ఉండి ట్రేడ్ చేసేటప్పుడు చూశాడు 2-3 సార్లు. చూసి అడిగితే, ఇది నా ఓన్ కాదు, ఇలాగా ఉన్నారు, మా ఫ్రెండ్ ఉన్నారు సతీష్ అని, మీకు నేను ఇస్తానని చెప్పి మీ కాంటాక్ట్ నెంబర్ అవి ఇచ్చాను, మీకు కాల్ చేస్తాను అన్నాడు ఆయన. ఇంకొక 2 పర్సన్స్ ఆల్రెడీ అకౌంట్స్ ఓపెన్ చేశారు, మీకు మెసేజ్ చేస్తారు యాక్టివేట్ అయిన తర్వాత. బ్రో నేనైతే చెప్పాను, సింపుల్ గా ఒకటే చెప్పా, మీ క్యాపిటల్ బట్టి మీ లాట్ సైజ్ ఎంత తీసుకోవాలి, రిస్క్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, పెర్ డే మీకు ఎంత లాస్ వస్తే మీరు ఆ రోజు ట్రేడింగ్ ఆపేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తే ఆ రోజు ట్రేడింగ్ ఆపేయాలి, ఎన్ని లాస్ తో చేయాలి, మీకైతే మొత్తం క్లీన్ కట్ గా రిస్క్ మేనేజ్మెంట్, మనీ ట్రేడింగ్ సైకాలజీ మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే మనోడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనోడితో లైవ్ లో ఉన్నంత వరకు మీరు డైలీ తీసుకుంటే ఇలా మీకు మినిమం డైలీ ఒక 1 లాట్ తో చేసిన 1500 to 2000 ప్రాఫిట్ అయితే మినిమం ఉంటుంది. లైవ్ అయిపోయి ఒక 2 కాల్స్ ఇస్తారు, 3 కాల్స్ ఇచ్చిన తర్వాత క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత మీరు ఓవర్ ట్రేడ్ చేసుకుని లాస్ చేసుకుంటే నేను ఏం చేయలేను, మీరు ఏం చేయలేరు. బట్ మీకు కన్సిస్టెంట్ గా ఇన్కమ్ ఉండాలంటే మనోడి దగ్గర అయితే మీకు షూర్ గా వస్తుందని చెప్పా క్లియర్ గా. చెప్తే మాకు అదే కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే 10 లాట్లు తీసుకో, 5 లాట్లు తీసుకో అని చెప్తారు. మరి ఈయన ఎందుకు చెప్తాడంటే, నీ క్యాపిటల్ ఎంత భయ్యా అని అడిగాను. ఒక 30 నుంచి 50K వరకు పెడతాను మనోడి దగ్గర అన్నారు. అయితే మీకు మ్యాక్స్ 1 to 2 లాట్స్ చెప్తారు, అంతకుమించి ఇంకో లాట్ ఎక్స్ట్రా వేసినా కూడా వద్దనే చెప్తాడు క్లియర్ గా. మీ 50K లో నుంచి మీకు ఒక 3 to 5K వచ్చిందంటే ప్రాఫిట్ ఆ డేలో ఆపేయమని చెప్తాడు సింపుల్ గా. ఇంకా ట్రేడ్ చేయనివాడు అని చెప్పి ఇంత క్లియర్ గా చెప్పా. అంటే మన లైవ్ లో ఏదైతే జరుగుతుందో అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ మనది లాట్ సైజ్ అనేది ఇంపార్టెంట్ కాదు బ్రో, మన ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చెప్పాను బ్రో వాళ్ళకి. ఏం చేస్తారంటే లైక్ 5000 6000 క్వాంటిటీ వేసి 2-3 పాయింట్స్ లో ఎగ్జిట్ అవుతారు. అవును, అప్పుడు వాళ్ళకి వస్తుంది 18,000 19,000 20,000 1 lakh కూడా వస్తుంది ప్రాఫిట్. కాకపోతే ఒక్కసారి వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళు తీసుకున్నప్పుడు ఎంట్రీ అక్కడ నుంచి కనుక రివర్స్ అయింది అనుకో మార్కెట్, ఆ రోజు క్యాపిటల్ మొత్తం పోతుంది. అవును, సో అది చాలా రిస్క్. ఇప్పుడు మనం 1 లాట్, ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి 1 లాట్ 2 లాట్స్ తోటే చేస్తున్నారు కదా బ్రో. అవును. సో మీకు ఇప్పుడు 40,000 వచ్చిందంటే 3 లాట్స్ వేస్తే మీకు 1,20,000 వచ్చు. అవును, సరదాగా వచ్చేది. మీకు రిస్క్ అనేది అక్కడ ఎక్కువ ఉంటుంది. అవును, ఇక్కడ మీరు అండ్ యావరేజ్ గా రోజుకు 2,000 1,100 వస్తున్నాయి అనేది చూసుకోవాలి తప్ప, ఏంటంటే జాక్పాట్ లాగా ఒకటే రోజు మనం 1,00,000 పెడితే 1,00,000 రావాలి, లేకుంటే 10 లక్షలు రావాలి, పోతే 1,00,000 పోవాలన్న మైండ్ సెట్ తోటి చేస్తూ ఉంటారు చాలా మంది. బ్రో వీళ్ళంతా అదే మైండ్ సెట్స్ బ్రో. నేను వాళ్ళని అడిగాను, మీరు టెలిగ్రామ్ ఏది ఫాలో అవుతున్నారంటే నాకు చూపించారు బ్రో. చూపిస్తే నేను స్టాప్ లాస్ అని టార్గెట్ చూసి, స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఉంది, టార్గెట్ ఎన్ని పాయింట్స్ ఉంది, నీకు రిస్క్ రివార్డ్ ఎక్కడ సెట్ అవుతుందని అడిగాను వాళ్ళని. అంటే ఏదో ఒకటి సక్సెస్ అయితేనే కదన్నా వాళ్ళు ఇస్తారు అన్నారు. సక్సెస్ అయితే ఓకే, ఇప్పుడు 10 ట్రేడ్లో 5 SLs హిట్ అయ్యి 5 టార్గెట్స్ హిట్ అయితే నువ్వు లాస్ లోనే ఉంటావు కదా అన్నాను. అవును అన్నారు. మరి అలాంటప్పుడు అది యాక్యురసీ మీరు ఎలా ఫాలో అవుతున్నారు దాన్ని? మనోడి దగ్గరికి కావాలంటే చూడు, 20 పాయింట్స్ SL ఉంటుంది, ఫస్ట్ టార్గెట్ 20 పాయింట్స్, సెకండ్ టార్గెట్ 40 పాయింట్స్ ఉంటుంది, థర్డ్ టార్గెట్ 60 or 70 పాయింట్స్ ఉంటుంది. ఇలా అయితే ఇప్పుడు 1:1 బుక్ అయినా 5 SLs 5 టార్గెట్స్ అయినా నువ్వు నో లాస్ నో ప్రాఫిట్ లో ఉంటావు. అసలు లాస్ లేకపోవడం కూడా ప్రాఫిటే కదా. సో అది నీకు అలా కావాలి అనుకుంటే మనోడి దగ్గర జాయిన్ అవ్వు, లేదు నాకు జాక్పాట్ లాగా ఒక కాల్ ఇచ్చేసి దీంట్లో 10,000 క్వాంటిటీ వేసేసి 10 లక్షలు తీస్తాను అంటే దాంట్లోనే ఉంటే నాకు అవసరం లేదని చెప్పాను క్లియర్ గా. చూసాను బ్రో, వాళ్ళవి స్టాప్ లాస్ అలాగే ఉన్నాయి. చూసాను బ్రో, టెలిగ్రామ్ లో నేను చూసాను చాలా మందివి, అంటే నాకు మనోళ్ళు షేర్ చేస్తారు. 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తాడు, 10-20 పాయింట్స్ టార్గెట్ ఇస్తాడు. ఎస్ బ్రో, నేను అదే చెప్పాను. నేను నీకు అలాగే కావాలి, జాక్పాట్లే కావాలనుకుంటే పెట్టుకోమన్నాను. 5 టార్గెట్ హిట్ అయ్యి ఒక్క స్టాప్ లాస్ హిట్ అయినా కూడా వచ్చింది మొత్తం పోతుంది ఇన్స్టెంట్ గా. సో అది రిస్క్ రివార్డ్ అనేది అక్కడ లేనే లేదని. అయితే బ్రో నేను చెప్పింది ఒకటే బ్రో, రిస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేదంటే వద్దు. అంతే బ్రో, మీ ఇష్టమో, అది మీ రిస్క్ అని చెప్పాను అంతే డైరెక్ట్ గా. అండ్ మీరు అంటే మనం మంత్ ఎండ్ లో ప్రాఫిట్లు ఉండాలన్నా మనం పాటించాల్సింది రిస్క్ మేనేజ్మెంటే. అవును బ్రో, ఇంకా అది పాటించకపోతే మీరు ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ పెద్ద ట్రేడ్ దగ్గర పోయినా మీరు లాస్ లో ఉంటారు. అంటే నేను ఇంకోటి కూడా చెప్పాను బ్రో వాళ్ళకి, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డేకి BTST ఏదైనా హోల్డ్ చేయాలి అని అనుకున్నప్పుడు వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు
మీ ఇష్టం అన్నట్టు వదిలేస్తారు. అవును రిస్క్ ఎంత ఉంది, సేఫ్ ఎంత ఉంది చెప్పరు. ఓకే నువ్వు హోల్డ్ చేయి ఏం కాదు ఓకే అని చెప్తారు, ఎందుకంటే ప్రాఫిట్ వస్తే నేనే ఇచ్చానని చెప్పుకోవచ్చు వాళ్ళు. అవునవును. బట్ మీరేంటంటే నేను ఇలా సీఏ పొజిషన్ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, మార్కెట్ ఎంత ఫాలో అయింది కదా, ఈ సినారియోని బట్టి రేపు పొద్దున పుట్టు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే చెప్తారు ఛాన్సెస్ ఎంత పర్సెంట్ ఉంది, రిస్క్ తీసుకోవాలనుకుంటే ఎన్ని లాట్స్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అని. అవును బ్రో. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ మొన్న సెన్సెక్స్ నేను 27K బుక్ చేశాను కదా. అవునవును. ఆ రోజు మీకు కాల్ చేసి నేను ఇలా సీఏ హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, సీఏ సెన్సెక్స్ లో 2 నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీలో 1 అని చెప్పాను కదా. అవునవును. మీరేమన్నారు, సీఏ అయితే హోల్డ్ చేసుకోవచ్చు బ్రో, నో ఇష్యూ అన్నారు. అవునవును. బట్ ఆ సపోర్ట్ ఉండదు బ్రో వాళ్ళ. ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్ వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా తెలియదు ఎవరికి. అవును, నెంబర్స్ ఓన్లీ టెలిగ్రామ్ టెక్స్ట్ చేయాలి, వాడు చూస్తే రిప్లై ఇస్తారు, ఒకసారి చూసినా రిప్లై ఇవ్వరు. ఓకే. ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ అయితే నేను ఇప్పటివరకు ఏ గ్రూప్ లో చూడలేదు బ్రో. నేను చాలా గ్రూప్స్ లో ఉన్నా, ఆల్మోస్ట్ తెలుగు కమ్యూనిటీ, హిందీ కమ్యూనిటీలో కూడా ఉన్నా నేను. ఓకే. ఇంత సపోర్ట్ అయితే ఇప్పటివరకు చూడలేదు నేను. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇట్లనే చేయండి బ్రో, డిసిప్లిన్ గా. మనం ఇప్పుడు ఏవైతే రూల్స్ మనం అనుకుంటాం కదా బ్రో, డైలీ మార్నింగ్ మనం రూల్స్ ఏవైతే అనుకుంటామో, సో ఆ రూల్స్ కి స్టిక్ అయి ఉంటే మీరు ఎవ్రీ మంత్ మీరు చేయొచ్చు బ్రో. అట్లీస్ట్ గ్రీన్ లో ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు మీకు 40,000 వచ్చింది, మీ క్యాపిటల్ పెరుగుతున్న కొద్దీ మీ ప్రాఫిట్ కూడా చిన్న చిన్న పెంచుకుంటూ పోవాలి. అవును బ్రో. సో అట్లా పెంచుకుంటూ పోతే మనం ప్రాఫిట్ లో ఉండొచ్చు బ్రో ఖచ్చితంగా. బ్రో ఎవరైతే ఎక్కువ లాస్ చేసి అంటే అకౌంట్ హ్యాండ్లింగ్ ఇచ్చి ఇట్లా లాస్ అయ్యే వాళ్ళు ఇట్లా చిన్నగా చేసుకోండి. అంటే జాబ్ పార్ట్స్ అంటే అది వస్తే ఒక్కసారి వస్తుంది కావచ్చు, కానీ ప్రతిసారి జాబ్ పార్ట్స్ అయితే సెట్ అవ్వవు. అవును బ్రో. ఫస్ట్ లో నేను అలాగే అన్నాను కదా బ్రో, దగ్గర ఇప్పుడు 50K ఉంది కదా, ఇంకో 20K యాడ్ చేసుకుని 4 లాట్స్ 5 లాట్స్ తీసుకోమంటారని అడిగాను కదా. అవునవును అడిగారు బ్రో. వద్దు 1 or 2 లాట్స్ అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు బాగానే ఉంటది, రిస్క్ అయితేనే ఎక్కువ రిస్క్ అవుతుంది, సో సేఫ్ సైడ్ గా వెళ్దాము, క్యాపిటల్ పెరిగిన తర్వాత నేనే చెప్తాను, అట్లీస్ట్ 2 to 3 months 1 lot or 2 lots హోల్డ్ చేయండి అన్నారు. నేను సేమ్ అదే ఫాలో అవుతున్నాను. ఓకే ఓకే, డన్ బ్రో. అండ్ ఇట్లా చేయ బ్రో, డిసిప్లిన్ గా చేసుకుంటుండో, నో ప్రాబ్లం. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా నాకు మెసేజ్ చేయండి బ్రో మీరు. షూర్ బ్రో, చేస్తాను బ్రో. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బ్రో మీకు. పర్లేదు బ్రో, నేనే అడుగుదాం అనుకున్నా, ఇలా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాను, ఈ లోపు మీరే అడిగారు. నో ఇష్యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో. థ్యాంక్ యూ. ఓకే బ్రో.